బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో మళ్ళీ తెరపైకి వచ్చాయి కొత్త జిల్లాల వ్యవహారం. అవును, జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 33 జిల్లాలను 17కు కుదించే ఆలోచనలు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఒక్కో జిల్లాగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని మళ్ళీ దీన్ని పునర్వ్యవస్థీకరణ చేయాలన్నట్టుగా కాంగ్రెస్ సర్కార్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలను 17 జిల్లాలుగా మార్చే ఆలోచనలు కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఇదే పద్ధతిలో ఏపీలో కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అక్కడ 25 పార్లమెంటు నియోజకవర్గాలు ఉంటాయి. 26 జిల్లాలుగా అక్కడ మార్చిన పరిస్థితి. త్వరలోనే కమిటీ వేయబోతోంది రేవంత్ సర్కార్. 33 జిల్లాలపై మొదటి నుంచి అసంతృప్తిలో ఉన్నారు రేవంత్ రెడ్డి. జిల్లాలను కుదిస్తామని ఇప్పటికీ ప్రకటించారు సీఎం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ 33 జిల్లాలను కాస్త 17 జిల్లాలుగా కుదించే ఆలోచనలు ఇటు రేవంత్ సర్కార్ ఉందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. తెలంగాణలో మళ్ళీ తెర మీదకి వచ్చింది కొత్త జిల్లాల వ్యవహారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 33 జిల్లాలను 17కు కుదించే ఆలోచనలు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఒక్కో జిల్లాగా ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేసే ఆలోచనలు, లేకపోతే మార్చే ఆలోచనలు, కుదించే ఆలోచనలు ఇటు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. మధు, ఇప్పటికే 17 జిల్లాలకు అంటే 33 జిల్లాలను కాస్త 17 కుదించే ఆలోచనలకు రేవంత్ సర్కార్ ఉన్నట్టు చాలా ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం చాలా విస్తృతంగా గన్ షాట్గా 33ని 17 కుదించే ఆలోచనలు కాంగ్రెస్ సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎట్లా ప్లాన్ చేస్తోంది? ఎగ్జాక్ట్లీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన చేసినటువంటి అనేక సెన్సేషనల్ కామెంట్స్ లో ఇది కూడా ఒక కామెంట్. ప్రస్తుతం దీనిపైన చర్చ కొనసాగుతా ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం 33 జిల్లాలుగా రాష్ట్రాన్ని విభజించడం జరిగింది. సో దానివల్ల అది కాస్త సైంటిఫిక్ గా జరగలేదు. కాస్త క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకుండా ఇన్ని జిల్లాలు ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల ఐఏఎస్లు తర్వాత ఐపీఎస్లు అధికారులు సరైనటువంటి రీతిలో సరిపోవట్లేదు, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతా ఉన్నాయి పరిపాలనకు అనేటువంటి కోణంలో రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు మొత్తం ఒక్కొక్క పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కొక్క జిల్లాగా మార్చడానికి అంటే వ్యవస్థీకరించడానికి గతంలో ఏదైతే ఉండిందో ఇంకా దానికంటే అప్పుడు గతంలో 10 జిల్లాలు ఉండేటివి, ఇప్పుడు దాన్ని పార్లమెంటు నియోజకవర్గానికి ఒక జిల్లాగా రీఆర్గనైజ్ చేయాలి అనేటువంటిది రేవంత్ రెడ్డి భావిస్తా ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. దానికన్నా కనుక అడుగులు పడితే కొత్తగా ఏర్పడ్డటువంటి మొత్తం 33 జిల్లాలో 17 మినహాయిస్తే మిగతా కొత్త జిల్లాలన్నీ కూడా మారిపోయేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వరంగల్ తీసుకుంటే వరంగల్లోనే 3 జిల్లాలు ఏర్పడినటువంటి పరిస్థితి, నల్గొండలో జిల్లాలుగా మారిపోయినటువంటి పరిస్థితి, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాదు, కరీంనగరు, రంగారెడ్డి, ఉమ్మడి పాలమూరు జిల్లా, ఇలా మెదక్ అన్ని జిల్లాలుగా మారిపోయి మొత్తం 33 జిల్లాలుగా మారిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అది మార్చాలంటే తీవ్రమైనటువంటి కసరత్తు చేయాల్సి ఉంటుంది. అనేక సమస్యలు తలకు ఎత్తుకున్నట్టు ఉంటుంది. ఇప్పుడు అనవసరమైనటువంటి అంశాన్ని తలపైన ఎత్తుకున్నట్టు ఉంటుంది. అది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే సచిన్ ఆ టైంలో ఒక్కొక్కరు ఆయా ప్రాంతాల్లో మాకు జిల్లా కావాలి, మా ప్రాంతంలో జిల్లా హెడ్ క్వార్టర్ గా చేయండి, మా జిల్లా సపరేట్ గా ప్రత్యేక జిల్లాను చేయండి అనేటువంటి ఉద్యమాలు జరిగాయి. ఒక్క జిల్లాను ఏర్పాటు చేయడంతో అలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక జిల్లాల కోసం తీవ్రమైనటువంటి ఒత్తిడి పెరగడంతో అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే అప్పుడు తీసుకున్నటువంటిది అశాస్త్రీయబద్ధంగా జరిగిపోయాయి. దానివల్ల పెద్దగా ఉపయోగం లేదు, తీవ్రంగా నష్టం చేకూరుతా ఉంది. అధికారులు లేరు, పరిపాలన కరెక్ట్ గా లేదు, వసతులు లేవు ముఖ్యంగా ఆ జిల్లాల్లో అనేటువంటిది ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి వాదన రేవంత్ రెడ్డిది. సో ఒకవేళ కనుక రేవంత్ రెడ్డి చెప్తున్నట్టుగా కనుక జరిగితే 33 జిల్లాలను 17 జిల్లాలుగా మార్చాలి అనుకుంటే మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి తెలంగాణలో. కాబట్టి అలా చేయాలనుకుంటే 2 సంవత్సరాల వరకు పూర్తి స్థాయిలో రాష్ట్రం అధోగతి పాలవుతుంది అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు చెప్తా ఉన్నారు. రియల్ ఎస్టేట్ పడిపోతుంది, జిల్లాల అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది, ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్లు ఇచ్చే పరిస్థితి లేదు. సో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 తర్వాత రీసెంట్ గా గురుకులాలకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలకు సంబంధించి కూడా ఇప్పుడున్నటువంటి 33 జిల్లాల వారిగానే వారికి నియామకాలు జరిగాయి. మొన్ననే ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే వారికి అందినటువంటి పరిస్థితి, దాదాపు 30,000కు సంబంధించినటువంటి ఉద్యోగులను. సో వీరందరి భవితవ్యం ఏం కానుంది అనేటువంటిది ఇప్పటి వరకు చేసినటువంటి ఈ 10 సంవత్సరాలలో జరిగినటువంటి జాబ్ కు సంబంధించినటువంటి ఎక్స్పీరియన్స్ ఏ రకంగా కౌంట్ చేస్తారు, మళ్ళీ ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే అనేక బదిలీలు జరిగిపోయాయి ఉద్యోగంలో.
సో వారందరూ అగమ్య గోచరమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. తర్వాత నియామకాలు కూడా ఇప్పటికిప్పుడు ఇవ్వడానికి సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉండకపోవచ్చు. ఎందుకంటే పునర్వ్యవస్థీకరించిన తర్వాత మళ్ళీ రీఆర్గనైజ్ చేసిన తర్వాత జిల్లాలు 17గా మార్చిన తర్వాత నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. ఆ జిల్లాల వారిగా ఉమ్మడిగా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఉమ్మడి మెదక్ జిల్లా కావచ్చు. మీరు అన్నట్టుగా ఎందుకంటే మళ్ళీ దీన్ని పునర్వ్యవస్థీకరణ చేస్తే ప్రజల నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అంశానికి సంబంధించి ఇలా పరిశీలన చేస్తోంది. ఎందుకంటే 33 జిల్లాలుగా ముఖ్యంగా అక్కడ సంఖ్య పెరిగిన పరిస్థితుల్లోనే వ్యతిరేకత వచ్చిందంటే కుదిస్తే కనుక ఆ వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి ఎటువంటి సమాలోచనలు చేస్తోంది? ఖచ్చితంగా ఇప్పటికిప్పుడు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేకపోయినప్పటికీ అది ఖచ్చితంగా చేస్తామనేటువంటిది రేవంత్ రెడ్డి గతంలో చెప్పారు ముఖ్యమంత్రి హోదాలోనే. కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికల సమయంలో మరొకసారి తెరపైకి రావడము ఒక ఆంగ్ల పత్రికలో ఈ ఆర్టికల్ రావడంతో ఇది ప్రస్తుతం చర్చ కొనసాగుతా ఉంది. ఒకవేళ కాంగ్రెస్ కనుక ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు గాని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాని మరొకసారి ఈ అంశం పైన ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే మాట్లాడితే తేనె తుట్టను కాంగ్రెస్ పార్టీ కదిపినట్టే అనేటువంటిది రాజకీయ విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తీవ్ర నష్టం చేకూర్చే అవకాశం ఉంది అనేటువంటిది విశ్లేషకులు భావిస్తా ఉన్నారు. సో గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా అన్నారు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్కసారి రీఆర్గనైజేషన్ ముట్టుకుంటే జిల్లాల మ్యాపులు మార్చాల్సి ఉంటుంది. సరిహద్దులు గతంలో ఇప్పుడు 17 జిల్లాలుగా మార్చాలంటే సరిహద్దులు మార్చాల్సి ఉంటుంది. అన్ని రకాలుగా కూడా తలకు భారం ఎత్తుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అధికారుల పైన కూడా భారం పడుతుంది. ఇది సుదీర్ఘ ప్రక్రియ, ఏదో 1 నెలలోనో 2 నెలలోనో జరిగేటువంటి ప్రక్రియ కాదు. కాబట్టి జ్యుడిషియల్ కి సంబంధించినటువంటి కమిషన్ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. మొత్తం యంత్రాంగం అంతా సిబ్బంది అంతా దీనిపైన దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇతరత్ర పనులన్నీ పక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాంతో పాటు కొత్తగా ప్రాజెక్టులు తీసుకురావాల్సినటువంటి సిచ్యువేషన్ లో ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటిది, రాష్ట్ర ప్రభుత్వం తెద్దామనుకున్నటువంటిది, దానిపైన కూడా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. సో మొత్తానికి ఈ 33 జిల్లాలను 17 జిల్లాలుగా మారుద్దాం అనేటువంటి ఆలోచనతో ఒక తీవ్ర గందరగోళ పరిస్థితి నెలకొనే సిచ్యువేషన్ ఉంది. క్షేత్రస్థాయి నుంచి తీవ్ర వ్యతిరేకత కూడా వ్యక్తమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి. రేవంత్ ఏ రకంగా రెస్పాండ్ అవుతారు? రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం తెలంగాణలో మళ్ళీ తెర మీదకు వచ్చింది కొత్త జిల్లాల వ్యవహారం. జిల్లాల పునర్వ్యవస్థీకరణపై రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. 33 జిల్లాలను 17కు కుదించే ఆలోచనలు రేవంత్ సర్కార్ ఉన్నట్టుగా సమాచారం అందుతోంది. ఒక్కో పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా మార్చే ఆలోచనలు ముఖ్యంగా ఆ దిశగా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 17 పార్లమెంటు నియోజకవర్గాలను 17 జిల్లాలుగా మార్చే ఆలోచనలు కాంగ్రెస్ సర్కార్ ఉందని మాట చాలా జోరుగా విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఇదే పద్ధతిలో ఏపీలో కూడా కొత్త జిల్లాలు ఏర్పాటయ్యాయి. అక్కడ 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉంటే 26 జిల్లాలుగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి. త్వరలోనే కమిటీ వేయబోతున్నారు రేవంత్. ఇదే అంశానికి సంబంధించిన సర్కార్ కమిటీ వేయబోతున్నట్టుగా తెలుస్తోంది. 33 జిల్లాలపై మొదటి నుంచి అసంతృప్తితో ఉన్నారు రేవంత్ రెడ్డి. జిల్లాలను కుదిస్తామని ఇప్పటికే ప్రకటించింది కాంగ్రెస్ సర్కార్.